మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారో పాత ఆయన ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ఆయన రామకృష్ణారావు గారు, ఆయన పదవీ కాలం ముగిసింది 30వ తారీఖుతో. సో మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆయనకి 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఫస్ట్ 7 months ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 3 months ఇచ్చారు. సో ఈసారి మళ్ళీ ఎక్స్టెన్షన్కి వీళ్ళేం అడగలేదు, అక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. సో కాబట్టి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాలి. ఎవరిని నియమించబోతున్నారట? రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినాయి. అయితే ఒక పేరు వినబడుతున్నది, కొత్త సిఎస్ సంజయ్ జాజు అట. సంజయ్ జాజు. సో ఇంకేదో ఈనాడు పేపర్లో కూడా అదే ఉన్నది. కొత్త సిఎస్గా సంజయ్ జాజు, నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్న రామకృష్ణారావు. మరి హూ ఇస్ సంజయ్ జాజు? 2014లో డిప్యుటేషన్ పైన కేంద్ర సర్వీసులకు పోయిండట. అప్పటి నుంచి అక్కడే ఉండట. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రిలీవ్ చేసిన కేంద్రం అట. ప్రధాన కార్యదర్శి రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజు కూడా ఉన్నారు. జాజుకే సిఎస్ పోస్టు దక్కే అవకాశం ఉంది. సిఎస్గా 30వ తేదీన ముగియబోతున్న రామకృష్ణారావు పదవీ కాలం. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఎంపిక కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే జూలై నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. లేకపోతే అవసరం లేదు కదా, మరి ఎందుకు రిలీవ్ చేసినట్టు? సో వీళ్ళు అడిగినారు, ఆయనను రిలీవ్ చేసినారు. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. అయితే 2014 అక్టోబర్ నెలలో డిప్యుటేషన్ పైన కేంద్ర సర్వీస్కు వెళ్లిన సంజయ్ జాజు 2018 మార్చి వరకు ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్టర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసులోనే కొనసాగిన ఆయన సొంత క్యాడర్కు రావడానికి ఇష్టపడలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయన్ను రిలీవ్ చేసింది. తెలంగాణ క్యాడర్కు తిరిగి పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్గా నియమించేందుకైనా ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు 2025 ఆగస్టు నెలలోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికీ 2 సార్లు పొడిగించింది. ఫస్ట్ టైం 7 months, సెకండ్ టైం 3 months. సో అది కూడా ఈ నెల 30తో ముగియబోతున్నది. సరిగ్గా కొత్త సిఎస్ను నియమించే సమయానికి సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కావడం ఆయనే కొత్త సిఎస్ కాబోతున్నారన్న సంకేతాన్ని ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ జాజు పూర్తిగా కేంద్ర సర్వీసులో ఉండడం ఆయనకు కలిసొస్తుందన్న ప్రచారం కూడా ఉన్నది. రాబోయే 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకం కావడంతో గత ప్రభుత్వం కింద పనిచేయని సీనియర్ అధికారిని సిఎస్గా తీసుకోవడానికే రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవంతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంజయ్ జాజు సరిగ్గా నెగోషియేట్ చేయగలరని అభిప్రాయపడుతున్నారట. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్లు జయేష్ రంజన్, వికాస్ రాజులు సిఎస్ పోస్టు పైన ఇప్పటికీ ఆశలు పెట్టుకున్నారు. వారిద్దరూ 92 బ్యాచ్కు చెందినవారే. రాష్ట్ర పాలనలో వీరికి సీనియారిటీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. వచ్చే 2-3 రోజుల్లోనే కొత్త సిఎస్ ఎవరు అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వబోతున్నట్టు సమాచారం. సో ఈ డెసిషన్ ఎందుకో చాలా తెలివితో తీసుకున్నట్టుగా కనబడుతున్నది. సో ఇందులో దీని వెనకాల మంచి చేయాలి, ఇంకేదో మంచి పరిపాలన అందించాలి అనే యాంగిల్ ఉందా అంటే ఒక పాయింట్ అయితే అయి ఉండొచ్చు. 2.5 సంవత్సరాలుగా ఖతమైపోయారు, ఎటు కాకుండా కొలాప్స్ అయిపోయారు. దాని నుంచి ఏమన్నా మళ్ళీ బయటికి రావాలి అని అనుకుని ఈయన ఏమైనా నియమించుకున్నారా? ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ జయేష్ రంజన్ని పెట్టినా, వికాస్ రాజుని పెట్టినా మొత్తం అంతా పాత వాసన. ఆ జయేష్ రంజన్ మీదనైతే భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ స్థాయిలో ఈ అవినీతి ఇదంతా ఆలోచించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా అంటే అది కూడా కొంచెం డౌట్ఫుల్లే. ఎందుకంటే నవీన్ మిట్టల్ లాంటినే పక్కన పెట్టుకున్నాడు. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈడ మొత్తం పీఠాలే కదిలిపోతున్నాయి కదా, అదొక పాయింట్. అండ్ రెండోది ఇంకొకటి, ఈయన ఆల్రెడీ కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు, మోదీతో సాన్నిహిత్యంగా ఉన్నాడు అనే ఒక చర్చ చాలా బలంగా ఉన్నది. సో అందులో భాగంగా మరి ఏమన్నా కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాళ్ళైతే, ఢిల్లీకి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఈజీగా ఉంటుందనే కోణంలో ఏమన్నా ఆయన తెస్తున్నాడా? ఏదైనా అయ్యుండొచ్చు. పాలిటిక్స్లో ఏదైనా సాధ్యమే. అల్టిమేట్గా ఇందులో ప్రజల కోణం ఏమన్నా ఉందా అంటే క్వశ్చన్ మార్కే, చెప్పలేం. కాకపోతే తన పదవి కాపాడుకోవాలి, తన పదవి ఉండాలి భవిష్యత్తులో కూడా అంటే ప్రజలకు మంచి చేయాల్సిందే కదా. సో ఏమైనా ఆ యాంగిల్లో ఈ నిర్ణయం తీసుకున్నారా?
లేదు దీని వెనకాల కూడా ఏమైనా పొలిటికల్ లైన్ ఏమైనా ఉన్నదా? ఎందుకంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసేదంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కదా. పరిపాలనలో ఇద్దరే కదా బాసులు, ఒకరు ముఖ్యమంత్రి అయితే ఒకరు అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది సిఎస్ఏ. సో ఏదన్నా ఉండొచ్చు.